3 రోజులుగా రోడ్డుపై పడి ఉన్న వృద్ధురాల్ని స్వగ్రామానికి చేర్చి మానవత్వాన్ని చాటుకున్న పోలీసులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ చౌరస్తాలో గత 3 రోజులుగా ఓ కన్న తల్లి చలికి వణికిపోతూ ఎండకు ఎండుతూ కన్న కొడుకు కోసం రోధిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే 70 పైచిలకు వయసున్న ఈ వృద్ధురాలి పేరు వడ్లకొండ కొమరవ్వ. భీమదేవరపల్లి మండలం బోలోనిపల్లికి చెందిన ఈమె 3 రోజులుగా రోడ్డుపైనే ఉంటూ పలు అవస్థలు పడుతుంది. తిండి తిప్పలు లేకపోవడంతో అక్కడే నీరసంగా పడి ఉంటుంది. కొమరవ్వకు ఒక కొడుకు, 2 బిడ్డలు ఉన్నారని తన కొడుకు చేయి చేసుకోవడంతో అలిగి ఇల్లు వదిలి వచ్చినట్లు చెప్తుంది. హుస్నాబాద్లోనే తన కొడుకు ఐలయ్య సుతారి పని చేస్తాడని, తనకు వ్యవసాయ భూమి ఉందని కొమరవ్వ వెల్లడించింది. స్థానికులు ఆకలితో అలమటిస్తున్న కొమరవ్వకు భోజనం అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. తన కొడుకు కొట్టాడని అలిగి ఇంటి నుంచి ఆటోలో వచ్చానని చెప్తుంది. అయితే వృద్ధురాలు పడుతున్న అవస్థలు చూసిన స్థానిక కౌన్సిలర్ గూళ్లరాజు హుస్నాబాద్ ఎస్ఐ మహేష్కు సమాచారం అందించడంతో హుటాహుటిన గాంధీ చౌరస్తాకు చేరుకున్న హెడ్ కానిస్టేబుల్ మొగిలి నాయక్, కానిస్టేబుల్ దూద్య నాయకులు తమ స్వంత డబ్బులతో వృద్ధురాలు కొమరవ్వను స్వస్థలానికి ఆటోలో పంపించి మానవత్వాన్ని చాటుకున్నారు. దీంతో స్థానికులు శభాష్ పోలీస్ అంటూ అభినందించారు.